చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అన్ని జన్మలలోకి మానవ జన్మ బహు ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఒక్క మనుష్య జన్మ యందు మాత్రమే శాస్త్రప్రోక్తమైనటువంటి కర్మని అనుష్ఠించి మనుష్యుడు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా తన యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తాను తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అజ్ఞానము మాయ తొలగిపోతే బ్రహ్మము ఎక్కడో ఉండదు, జీవుడే బ్రహ్మము అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప అన్యమైనటువంటి శరీరాలకి లేదు. అంత గొప్పదైనటువంటి మనుష్య జన్మని సద్వినియోగం చేసుకోవాలి అంటే తప్పకుండా 4 విషయములను ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి అని చెప్తుంది శాస్త్రం. ఈ 4 విషయాల్లోనూ ఏమరపాటు ఎవరు పొందుతారో, ఎవరు ఈ 4 విషయాల పట్ల ప్రమత్తులై అంటే జాగ్రత్తగా ఉండకుండా పెద్దగా దాని గురించి ఆలోచన లేనటువంటి జీవితాన్ని సాగిస్తారో వాళ్ళు వృద్ధిలోకి రావడం కష్టం. అథవా అసలు భగవన్మార్గంలో ప్రయాణించడం అనేటటువంటిది వాళ్ళకి సంభవం అయ్యే విషయం కాదు. ఈ 4 విషయాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అని. అందులో మొట్టమొదటిది ఏది అంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం అని. ఈ 4 ఎప్పుడూ స్ఫురణలో ఉంచుకో. ఏది? త్యజ దుర్జన సంసర్గం. ప్రయత్నపూర్వకంగా కోరి నిశ్చయాత్మకంగా ఆ విషయంలో ఇంకా ఏ విధమైనటువంటి మొహమాటమూ లేకుండా ఎంత మాత్రమూ రాజీ పడకుండా మనిషి విడిచిపెట్టవలసినటువంటి విషయం ఏది అంటే దుర్జన సంసర్గం. దుర్జనులైనటువంటి వాళ్లతో కూడి ఉండుట అన్న విషయాన్ని ఎప్పుడూ అంగీకరించరాదు. ఎవరు దుర్జనులతో కలిసి ఉండకుండా ఉండడంలో పరాకు పడతారో, లేదా మీతో నేను కలిసి ఉండను అని అనడానికి కానీ దూరంగా ఉండడానికి కానీ మొహమాట పడైనా సరే దగ్గరవుతారో అటువంటి వారు వృద్ధిలోకి రావడం అన్నది జరగడం అసంభవమైనటువంటి విషయము. ఇందుచేత దుర్జనుడు అనగా ఎవరు అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దుర్జనుడు అనగా ఎవరు అంటే తాను ధర్మమును పట్టుకోడు, వేరొకడు ధర్మాన్ని పట్టుకోకుండా చేసి
వాడి జీవితం పాడైపోతూ ఉంటే చూసి వీడు ఆనందిస్తాడు. అటువంటి వాడిని దుర్జనుడని పిలుస్తారు. వాడి జీవితంలో ధర్మం అన్న మాటకి స్థానం ఉండదు. వాడెప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించడు. ధర్మం గురించినటువంటి తాపత్రయం వాడి జీవితంలో కించిత్ మాత్రం ఉండదు. వాడు ఇతరుల జీవితంలో కూడా ఏ విధమైనటువంటి ధర్మస్పర్శ ఉండకుండా చేసి అవతలవారు ఇబ్బందులకు గురవుతుంటే, వాళ్ళ జీవితం పాడైపోతుంటే తాను ఎంతో సన్నిహితంగా ఉండి వాళ్ళకి మంచి చేస్తున్నట్లుగా కనపడుతూ వాళ్ళని ముంచేసి వాళ్ళు పాడైపోవడాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి జీవన విధానం ఉన్నవారెవడో వాడిని దుర్జనుడు అని పిలుస్తారు. త్యజ దుర్జన సంసర్గం, అటువంటి వాడు అని గుర్తుపట్టగానే వెంటనే విడిచిపెట్టేసేయాలి. ఏ మొహమాటానికి ఏ ఇతర కారణానికి కూడా ఇక వాడిని దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయకూడదు, దూరంగా పెట్టేసేయడమే. అలా పెట్టకపోతే ఏమవుతుంది? ఎందుకు పాడైపోతారు? ఎందుకు శాస్త్రం మొదటి పరాకు చెప్పింది ఈ విషయంలో? అసలు మనం చెయ్యవలసింది అన్నది మొట్టమొదటి మాటగా ఏం చెప్పిందంటే దుర్జనుణ్ణి దూరంగా ఉంచుకోండి. ఎందుకు ఉంచకపోతే ఏమవుతుంది? వాడు చెడ్డవాడు, మనకి తెలుసు, మన జాగ్రత్తలో మనం ఉంటాం, మనం ఎందుకు పాడైపోతాం అని అనుకోవచ్చు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, దుర్జనుడి విషయంలో ఎప్పుడూ కూడా ఒక ప్రమాదం ఉంటుంది. ఏమిటి ఆ ప్రమాదము అంటే, భగవంతుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతి సర్వనాశనం అయిపోతుంది. అది అభ్యున్నతికి పనికిరాదు. భగవంతుడు ప్రతి వారికి కూడా ఏదో ఒక విభూతినిస్తాడు. విభూతి అంటే సమర్థత. ఏదో ఒక సమర్థతనిస్తాడు, ఒక మంచి గుణాన్ని ఇస్తాడు. అసలు ఏ మంచి గుణం లేకుండా ఎవరు ఉండరు. కానీ ఆ ఉన్న మంచి గుణం ఏదైతే ఉందో ఆ మంచి గుణం పాడైపోవడానికి హేతు అవుతుంది తప్ప ఆ మంచి గుణం బాగుపడడానికి పనికిరాదు. ఎప్పుడు? దుర్జనుడితో సహవాసం ఉంటే అలా పాడైపోతారు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మహాభారతంలో కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు మహాదాత. ద్వాపర యుగంలో కర్ణుడితో సమానమైనటువంటి దాత ఉన్నాడు అని చెప్పడం కష్టం. శిబి చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కర్ణుడు కూడా అంతటి మహాదాత. కర్ణుడు అంతటి బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు. కర్ణుడు సాక్షాత్తు సూర్యభగవానుడికి కుంతీదేవికి జన్మించినటువంటి వాడు. పుట్టుక చేతనే సహజ కవచ కుండలములు కలిగినటువంటి వాడు. అన్నిటినీ మించి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు. ఇన్ని గుణములు ఉండడం ఒకెత్తైతే మహాభారతంలో కృష్ణుని యొక్క ప్రశంసకి నోచుకోవడం కర్ణుడికి యొక్క గొప్పతనం. కర్ణుడి గురించి మాట్లాడుతూ కృష్ణ భగవానుడు ఎంత పొగిడాడంటే అర్జునుడితో మాట్లాడుతూ ఒకప్పుడు ఒక మాట అంటాడు, కర్ణుడంటే నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు అర్జున. కర్ణుడు ఎవరో తెలుసా? నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు అని జ్ఞాపకం పెట్టుకో అని చెప్పాడు. అంటే అర్జునుడి కన్నా తక్కువ వాడు మాత్రం కర్ణుడు కాదు అని కృష్ణుడంతటి వాడన్నాడు. అంతటి గొప్పవాడు, అంతటి గురు శుశ్రూషా పరాయణుడు. ఇన్ని గుణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే కర్ణుడిలో ఉన్నటువంటి చాలా గొప్ప గుణం ఏది అంటే స్వామి భక్తి. స్వామి భక్తి అంటే ఇక కర్ణుడిని మించినటువంటి వాడు ఉండడు. తనని ఆదరించినటువంటి ప్రభువు ఎవరున్నారో ఆ ప్రభువు కోసం అవసరమైతే తన ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తాడు. కానీ కర్ణుడి జీవితం అంత భయంకరంగా ఎందుకు ముగిసిపోయింది అంటే కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరిపోయాడు. దుర్యోధనుడికి ఏం కావాలి అంటే అర్జునుణ్ణి ఓడించగలిగినటువంటి విలుకాడు కావాలి. ఆ రోజుల్లో భీముడితో సమానంగా మల్ల యుద్ధం తాను చేస్తాడు. కాబట్టి దుర్యోధనుడికి భీముడి పట్ల కొంచెం ధైర్యం, నేను భీముణ్ణి ఎదుర్కొంటాను గదాయుద్ధంలో. కానీ అర్జునుణ్ణి ఎదుర్కొనేవాడు తన పక్కన తన సైన్యంలో ఉన్నాడన్న నమ్మకం లేదు. భీష్మాచార్యుల వారు ఉన్నారు, ద్రోణాచార్యుల వారు ఉన్నారు, కృపాచార్యుల వారు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నాడు. కానీ వాళ్ళు పాండవ పక్షపాతులు అని అతనికి అనుమానం. పాండవులు ధర్మాత్ములు, వాళ్ళకి పాండవులంటే పక్షపాతం, అంటే ధర్మం అంటే పక్షపాతం. కాబట్టి
ఏదో ఒక సమయంలో నాకు ఎదురు తిరుగుతారు. అది కూడా ఎప్పుడు ఎదురు తిరుగుతారు? కీలకమైన ఘట్టంలో యుద్ధం జరుగుతూ ఉండగా వాళ్ళు పాండవ పక్షపాతం వహిస్తే అర్జునుణ్ణి చంపగలిగిన విలుకాడు నా దగ్గర లేడు. కాబట్టి నేనంటే ప్రాణం పెట్టే విలుకాడొకడు కావాలి, ఎదురు చూస్తున్నాడు. కుమారాస్త్రాభ్యాస ప్రదర్శనమునందు కర్ణుడి యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని చూశాడు. వెంటనే పిలిచి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చింది కేవలం ఒక చిన్న రాజ్యాన్నిచ్చి పట్టాభిషేకం చేశాడు. కానీ కర్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే స్వామి భక్తి. ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు, నేను బ్రతికినా చచ్చిపోయినా నీకోసమే. అది ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ స్వామి భక్తి ఎవరి వైపుకి వెళ్ళిపోయింది అంటే దుర్యోధనుడి వైపుకి వెళ్ళిపోయింది. దుర్యోధనుడు చెడ్డవాడని కర్ణుడికి తెలియదా? స్పష్టంగా తెలుసు. కర్ణుడు తన జీవితంలో ఎన్నో మార్లు బాధపడ్డాడు చెప్పుకొని, నేను ఇలా మాట్లాడకూడదని నాకు తెలుసు, కానీ దుర్యోధనుడి సంతోషం కోసం నేను అలా మాట్లాడాను, నేను ధర్మం తప్పాను, నేను అలా మాట్లాడకూడదు అని కర్ణుడు ఏడిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొకప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగితే నిండు సభలో ఇప్పుడు నీకు భర్తలందరూ కూడా దాసులైపోయారు, నువ్వు కూడా దాసివైపోయావు, ఈ భర్తలు నిన్ను ఎలాగో రక్షించలేరు, కాబట్టి నువ్వు వేరొక సమర్థుడైన భర్తని ఎంచుకోమని దుర్యోధనుడి వంక చూపించాడు. దుర్యోధనుడు తొడకొట్టి వచ్చి నా తొడ మీద కూర్చోమ్మని సంజ్ఞ చేశాడు. దుర్యోధనుడు అలా ప్రవర్తించడానికి ఆ పరిస్థితిని ఎగదోసినటువంటి వాడు కర్ణుడే. నేను ఇలా ప్రవర్తించానని తర్వాత బాధపడ్డాడు. కానీ మరి ఎందుకు ప్రవర్తించావు? నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోయావా అంటే కాదు, నేను అలా మాట్లాడితే దుర్యోధనుడు సంతోషిస్తాడు. దుర్యోధనుడు సంతోషించడం కన్నా నా జీవితంలో ఇంకేమీ లేదు, దుర్యోధనుడు సంతోషపడ్డానికి నేను అలా మాట్లాడానన్నాడు. ఇప్పుడు అలా ప్రవర్తించాడు కాబట్టి ఇంత గొప్ప విలుకాడు, ఇంత గొప్ప అస్త్రములు తెలిసిన్నటువంటి వాడు, ఇంతటి మహాదాత, సహజ కవచకుండలములతో పుట్టినవాడు, సాక్షాత్తు సూర్యుని యొక్క కుమారుడు, కుంతీదేవి యొక్క పెద్ద కొడుకు ఎంత దారుణంగా చనిపోయాడంటే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా ఆయన రథచక్రం భూమిలో దిగిపోయింది. దిగిపోతే భుజం పట్టి రథాన్ని ఎత్తుతున్నాడు. ఎత్తుతుంటే అర్జునుడు బాణం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే అర్జునుడి వైపుకి తిరిగి ధర్మశాస్త్రం చెప్పాడు, నేను ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను, నా చేతిలో ధనస్సు లేదు, నేను బాణం వెయ్యట్లేదు, నేను ఇతరమైనటువంటి విషయంలో నిమగ్నమై ఉన్నాను, రథచక్రం భూమిలో కూరుకుపోయింది, కూరుకుపోయినటువంటి కారణం చేత ఈ రథచక్రం పైకి లేస్తే తప్ప రథం నిలబడదు, రథం నిలబడితే తప్ప నేను యుద్ధం చెయ్యలేను, ఇప్పుడు నువ్వు నన్ను చంపితే ధర్మం తప్పినట్టు అవుతుంది, అందుకని నువ్వు నా మీద బాణం వేయడానికి వీల్లేదన్నాడు. ఇవన్నీ విన్నాడు ఉపన్యాసం అంతా. విని కృష్ణుడు పక్కున నవ్వి అన్నాడు, చెప్పడానికి పనికొచ్చింది ఈ ధర్మశాస్త్రం అంతా. పాండవుల్ని నిష్కారణంగా అవమానించిన నాడు, ద్రౌపదీదేవిని అవమానించిన నాడు ఈ ధర్మశాస్త్రం ఎక్కడ దాక్కుందని అడిగాడు. ఎప్పుడైనా అనుష్ఠించావా ధర్మాన్ని? ఎప్పుడు అనుష్ఠించలేదుగా. నీకు కావలసింది దుర్యోధనుడు సంతోషించడం ఒక్కటే. దుర్యోధనుడి సంతోషం కోసం నీ జీవితం అంతా పణంగా పెట్టావుగా, ఆ భూచక్రం పైకి లేవదు. నీకు శాపం ఉంది కాబట్టి ఎంతసేపు ఆగుతారు? యుద్ధభూమిలో ఇంకంతసేపు ఆగడం కుదరదు. అయినా ఎప్పుడూ ధర్మం అనుష్ఠించని వాడు, మిమ్మల్ని బాధ పెట్టడమే జీవితంలో ప్రయోజనంగా బ్రతికినటువంటి వాడు ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్తే అర్జున ఆగక్కర్లేదు, బాణాన్ని ప్రయోగించన్నాడు. నేను స్నేహితుల పట్ల ఉపకార ధోరణితో ప్రవర్తించిన వాడనైతే, గురువులకు శుశ్రూష చేసిన వాడనైతే, నేను ఏవైనా పుణ్యకర్మలు చేసిన వాడనైతే, నేను ప్రయోగిస్తున్నటువంటి ఈ బాణం కర్ణుడి యొక్క కుత్తుకను తెగవేయుగాక అని ప్రతిజ్ఞ చేసి అర్జునుడు బాణం విడిచిపెట్టాడు. అది కర్ణుడి తల అపరాహ్న వేళ తెగిపోయింది. అపరాహ్న వేళ అంటే మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా యుద్ధభూమిలో కర్ణుడి యొక్క తల తెగి కింద పడిపోయింది. అంతటి గొప్పవాడైనటువంటి కర్ణుడు దుష్టచతుష్టయంలోకి వెళ్ళిపోయాడు. నిజంగా కర్ణుడు లేకపోతే భారతం లేదు. కర్ణుడి లాంటి వీరుడు లేడు, కర్ణుడి లాంటి పరాక్రమవంతుడు లేడు, ఆయన లాంటి స్వామి భక్తి పరాయణుడు లేడు.
చిట్ట చివరికి కృష్ణ భగవానుడే ఒకరోజు పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు, నువ్వు నిజానికి సూతపుత్రుడివి కావు, నువ్వు కుంతీపుత్రుడివి, నువ్వు ధర్మరాజు కన్నా పెద్దవాడివి, నువ్వు పాండవుల పక్షంలోకి వచ్చేసేయి, పాండవుల పక్షంలోకి వచ్చి యుద్ధం చేయి, కౌరవులు మడిసిపోతారు, తర్వాత పట్టాభిషేకం నీకే జరుగుతుంది. ఇన్ని చెప్పాడు. ఇన్ని చెప్పినా ఆలోచించి కర్ణుడు అన్నాడు, నన్ను నమ్ముకున్నాడు దుర్యోధనుడు, నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను, అర్జునుడిని సంహరిస్తానని నమ్మాడు. తీరా యుద్ధం ప్రారంభమైపోయే ముందు దుర్యోధనుణ్ణి నట్టేట ముంచి, ఇప్పుడు నేను పాండవుల పక్షానికి రాలేను, ఈ శరీరం దుర్యోధనుడి కోసం పడిపోతే పడిపోని, నాకు మాత్రం ఇప్పుడు నేను ధర్మరాజుకి అన్నగారినని తెలిసిన నేను ఈ పక్షం వైపు నుంచి ఆ పక్షం వైపుకి రావడం కుదరదు, కాబట్టి కృష్ణ ఈ విషయం ఇక్కడతో విడిచిపెట్టేయి అన్నాడు. ఎంత ధర్మం నిజంగా! ఎవరనగలరు ఆ మాట? ఒక్క కర్ణుడు అన్నాడు. అయితే ఇంతటి మహానుభావుడు దుష్టచతుష్టయంలో ఒకడైపోయి పరమ భయంకరంగా చచ్చిపోయాడు. ఎంత దారుణానికి వెళ్ళిపోయిందంటే కర్ణుడి యొక్క స్థితి, కర్ణుడు చనిపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది. పాండవులు గెలిచారు. గెలిచిన తర్వాత నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు చనిపోయిన వీరులందరికీ. ఒక్కొక్క పేరు చెప్తే వీడు మావాడు అని ధర్మరాజు విడిచిపెడుతున్నాడు, ఒక్కొక్క పేరు చెప్తే వీడు మావాడు అని ధృతరాష్ట్రుడు విడిచిపెడుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు, ధృతరాష్ట్రుడు అన్నాడు నావాడు కాడన్నాడు, ధర్మరాజు అన్నాడు నావాడు కాడన్నాడు. చివరికి నువ్వులు నీళ్ళకి కూడా నోచుకోలేదు, ఎవరివాడు కాడు, వదిలేపోయారు. కుంతీదేవి తట్టుకోలేకపోయింది. నా పెద్ద కొడుకు ఒకానొక నాడు యుద్ధం జరగడానికి సిద్ధమవుతుండగా శిబిరంలోకి వెళ్ళి చెప్పింది, నువ్వు నా కొడుకువే, దయచేసి నువ్వు అవతల వైపు నుంచి యువతల వైపుకు వచ్చేయండి. నేను రానమ్మా, నన్ను దుర్యోధనుడు నమ్ముకున్నాడన్నాడు. పోనీలే, పాండవుల జోలికి రాకు, పాండవుల్ని చంపకు అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా ఎంత గొప్ప వరం అడిగావమ్మా, ఇప్పుడు నువ్వు అడిగినటువంటి వరం కారణంగా నేను దుర్యోధనుడి వైపున ఏ యుద్ధం చెయ్యాలో అది చెయ్యడానికి ప్రతిబంధకం వస్తుంది. నన్ను నమ్ముకుని అర్జునుడిని చంపుతానని విశ్వసించి దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు. నీకు మాటిస్తున్నాను, ధర్మరాజుని కానీ భీముణ్ణి కానీ నకులుణ్ణి కానీ సహదేవుణ్ణి కానీ దొరికినా చంపను, వదిలిపెట్టేస్తాను. అర్జునుడు ఒక్కడిని మాత్రం దొరికితే విడిచిపెట్టను. అమ్మా నేను ఉన్నా ఐదుగురే, నేను పోయినా ఐదుగురే, నీకు ఎప్పుడూ ఐదుగురు సంతానం ఉంటారమ్మా అన్నాడు. చివరికి యుద్ధభూమిలో దొరికినా వదిలిపెట్టి ఎట్టకేలకు అర్జునుడి చేతిలోనే తాను మడిసిపోయాడు. ఎందువల్ల? కేవలం కర్ణుడి జీవితంలో కర్ణుడు రాణించకపోవడానికి కారణం ఒక దుర్మార్గుని యొక్క సహవాసం. మిగిలిన కారణాలు విడిచిపెట్టండి, పక్కన పెట్టండి. కొన్ని బలవత్తరమైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చూసినప్పుడు కనపడేది ఏది అంటే ఆయనకి ఉన్నటువంటి స్వామి భక్తి ప్రకాశించకపోవడానికి కారణం దుర్యోధనుణ్ణి స్వామిగా స్వీకరించి ఆ దుర్యోధనుడితో ఎప్పుడూ కలిసి ఉన్నాడు. దుర్యోధనుడి శ్రేయస్సు నా శ్రేయస్సు అన్నాడు. దానితో ధర్మం అంతా తప్పిపోవలసి వచ్చింది. ఇప్పుడు భగవంతుడు ఆయనకి ఇన్ని సుగుణాలు ఇచ్చాడు, ఇవి ఏవైనా రాణించాయా కర్ణుడి విషయంలో? దుష్టచతుష్టయంలో ఒకడు అంటాం మనం కర్ణుణ్ణి. చివరికి కృష్ణ భగవానుడు కూడా ఆచరించడానికి పనికిరాని ధర్మం చెప్పడానికి పనికొచ్చినప్పుడు ఆగక్కర్లేదు అర్జున, వేశై బాణం అన్నాడు. కాబట్టి భగవంతుడు మనకి ఏ సుగుణాన్ని ఇచ్చాడో, ఏ మంచి లక్షణాన్ని ఇచ్చాడో ఆ మంచి లక్షణాన్ని దుర్మార్గుడితో కలిసి ఉండడం చేత వక్రీకరించి అది నాశనాన్ని పొంది మనం కూడా పతనమైపోవడానికి కారణమవుతుంది తప్ప అది ఉద్ధరణకి హేతువు కాదు. అదే మీరు ఆంజనేయ స్వామిని చూడండి. ఆంజనేయ స్వామి స్వామి భక్తి ఎవరి యందు? రామచంద్రమూర్తి యందు. అందుకే హనుమ చిరంజీవి అయ్యారు. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసేస్తూ 5 వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు. అందులో మొట్టమొదటివాడు విభీషణుడు, రెండవవాడు జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమ నేను సరయూ నదికి మీతో రాను, నేను మాత్రం భూలోకంలో ఉంటానంటే రామచంద్రమూర్తి ఒక మాట చెప్పారు,
మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం అన్నారు. హనుమ, నువ్వు నాతో రావక్కర్లేదు, నువ్వు ఈ భూమి మీదే ఉండు, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను, నీకు ఎప్పుడూ ఆయుర్దాయానికి లోటు ఉండదు. నువ్వు ఎక్కడెక్కడ రామకథ చెప్పబడినా, ఎక్కడెక్కడ రామనామము కీర్తింపబడినా అక్కడికి నువ్వు వెళ్ళి నువ్వు సంతోషంతో కూర్చో. ఎంతకాలము రామకథ చెప్పబడుతుందో అంతకాలము నువ్వు వెళ్ళి కూర్చోమన్నారు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఆ హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని స్మరించినంత మాత్రం చేత అన్ని సుగుణములు అబ్బుతాయి. ఆయనకి నమస్కారం చేస్తే భయం పోతుంది. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. అమిత్రులైన వారికి అంటే ఎవరు రామచంద్రమూర్తికి వ్యతిరేకులో వాళ్ళ పట్ల ఆయన భయంకరమైన రూపంతో ఉంటాడు. రాముడు ధర్మాత్ముడు, రాముడికి వ్యతిరేకులంటే అధర్మాత్ములు. అధర్మాత్ముల పట్ల హనుమ భయంకర రూపంతో ఉంటారు. ఎవరు రామభక్తులో వాళ్ళు ధర్మమునందు ప్రీతి కలిగిన వారు. ధర్మమునందు ప్రీతి కలిగిన వారి పట్ల హనుమ మిత్రాణం అభయంకర, అభయంకరుడై వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము ఏర్పడకుండా సర్వదా కాపాడుతూ ఉంటారు. భవిష్యత్తు యందు బ్రహ్మ కాబోతున్నారు. ఇదే స్వామి భక్తి కర్ణుడికి ఎటువంటిదో హనుమతి కూడా అటువంటిదే. కానీ హనుమ స్వామి భక్తి రాముని యందు భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. ఇప్పటికీ మనం హనుమ జయంతి చేస్తాం, హనుమద్ వ్రతాలు చేస్తాం, హనుమ దేవాలయాలు కట్టుకుంటాం. ఆఖరికి కటిక చీకట్లో వాహనం మీద కానీ నడిచి కానీ వెళ్ళిపోయేటటువంటి దారిలో ఎవరున్నా లేకపోయినా నిలబడి ఇలా అభయహస్తం పట్టినటువంటి హనుమ యొక్క మూర్తిని పెడతారు. ఎందుకు పెడతారంటే దానికి ఒక కారణం ఉంది. రహదారి అన్ని వేళలా కూడా ప్రశాంతతకి కారణం కాదు, అది భయానికి కారణం అవుతుంది. ఏదో నేను నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా మబ్బు పట్టి మెరుపులు విరిసి ఎక్కడో పెద్ద పిడుగుపడి కటిక చీకట్లో ధనొచ్చి చెట్లన్నీ ఊగుతూ పెద్ద కొమ్మ విరిగి పడిందనుకోండి, విపరీతమైన భయం వేస్తుంది. అంత వర్షంలో మీరు ఊళ్ళో ఎవరింటికి వెళ్ళి తలుపు కొడతారు? అప్పుడు ధైర్యం చెప్పడానికి రహదారి యందు కాపాడడానికి ఎప్పుడు ఆ హనుమని పెడతారు. హనుమ యందు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆయన దారి రక్షకుడు. దారి రక్షకులు ఇద్దరే ఉంటారు లోకంలో. ఎవరు అంటే ఒకటి అమ్మవారు, రెండవది హనుమ. అందుకే పరమ ప్రమాదకరమైనటువంటి ప్రయాణం జరిగేటటువంటి రహదారుల్లో అమ్మవారి యొక్క మూర్తుల్ని పెడతారు. మీరు చూడండి, అది మన దేశంలో కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఉంది కూడా. అత్యధిక ప్రమాదాలు జరిగిన చోట ఆ అమ్మవారి యొక్క మూర్తుల్ని పెట్టిన తర్వాత ప్రమాదాలు తగ్గిపోయినటువంటి స్థితి ఉంది. అమ్మవారిని ఉంచుతారు. ఏదో రకరకాల పేర్లతో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఉంది అంటే దారి రక్షకురాలు. ఆవిడ వెడుతూ ఒక నమస్కారం చేస్తూ వెళ్ళిపోతుంటే ఆవిడ కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. రెండవది దారి రక్షకుడు హనుమ. అందుకే మీరు కొన్ని పరిశీలనం చేస్తే ఆయనకి నమస్కారం చేసి బయలుదేరారనుకోండి, ఆయన ప్రచ్ఛన్న రూపంలో ఎవరికీ కనపడకుండా వెనకాతలు వస్తారు. మహాభక్తుల విషయంలో హనుమకు ఒక నమస్కారం చేసి బయలుదేరితే వెనకాతల బయలుదేరి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ తిరుమలలో తరిగొండ వెంగమాంబ గారు మహాప్రసిద్ధి చెందినటువంటి వెంకటేశ్వరుని భక్తురాలు ఆ తల్లి ఒకప్పుడు తరిగొండ నుంచి బయలుదేరి అరణ్య మార్గంలో తిరుమల బయలుదేరారు. ఆ రోజుల్లో అసలు తిరుమల కొండల మీద కూడా ఎక్కువ మంది జనం ఉండేవారు కాదు. అన్ని భయంకరమైనటువంటి విషక్రిములు, పాములు ఉండేవి. ఒక్కతే ఆడది నడిచి తరిగొండ నుంచి అరణ్య మార్గంలో తిరుమల వస్తున్నారు కొండల మించి. అప్పుడు ఆవిడ హనుమకి నమస్కారం చేసి బయలుదేరారు. హనుమ కూడా ఆవిడ వెంట బయలుదేరారు. ఇక ఆయన వెనక ఉండగా ఎవరు వస్తారు దగ్గరికి? ఎవరు దగ్గరికి రారు. హనుమయందు ఒక లక్షణం ఉంది. ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ఆయన వెంట ఉంటే ప్రమాదం కాదు, అసలు ఉగ్రభూతములు కూడా దగ్గర నిలబడవు, పారిపోతాయి. అంతటి శక్తివంతుడు. ఆయన వెంట వచ్చి ప్రత్యేకంగా ఒక చోట వెలిశారు.
ఆయన మూర్తి ఉంటుంది ఇప్పటికీ తిరుమలలో ఒక చోట. అంటే దారి వెంట వచ్చేటటువంటి రక్షకుల్లో స్వామి హనుమ ఒకరు, అలాగే అమ్మవారు ఒకరు. మూడవది, ఎంత రాత్రి భయం వేసినా కూడా స్మరించినంత మాత్రం చేత రక్షించేటటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవ 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 అని 3 సార్లు అనుకుంటే చాలు. ఎంత భయంలో ఉండండి, ప్రయాణంలో ఉన్నప్పుడు చీకట్లో ఒక్కరూ ఉన్నప్పుడు ఆయన రక్ష చేస్తారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో కపిలతీర్థంలో కాలభైరవుడు ఉంటాడు. ఆయన్ని ఎప్పుడైనా వెళ్ళి నమస్కారం చేసి, నేను ఎప్పుడైనా ఒక్కడిని వెడుతున్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు భయపడకుండా నన్ను రక్షించమని ప్రార్థన చేస్తుంటారు కపిలతీర్థంలో భైరవుణ్ణి. అంతటి మహానుభావుడు హనుమ. అందుచేతనే అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఎవరు రామచంద్రమూర్తి యొక్క భక్తులో వాళ్ళని ఆయన రక్ష చేస్తూ ఉంటాడు. హనుమ యొక్క స్వామి భక్తి ఏమైంది? ఆయన భవిష్యత్ బ్రహ్మ కావడానికి ఉపకరించింది. హనుమ యొక్క స్వామి భక్తి ఏమైంది? ఎక్కడ రామకథ చెప్పుకున్నా ఆయన వస్తారు. ఆయన వస్తారంటే ఏదో వచ్చి కూర్చుంటారు కాదు, ఆయన ఎవ్వరికీ కనపడరు, కనపడకుండా వస్తారు. ఇప్పటికీ రామాయణం చెప్పిన, రామకథ చెప్పిన హనుమ వస్తారు. హనుమ వచ్చారంటే అందరికీ శుభం జరుగుతుంది. అందుకే రామాయణం చెప్పినా, రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా ఒక కొత్త కుర్చీ ఒకటి వేసి కింద పాదపీఠం పెట్టి ఆసనంలో కాసిన పువ్వులు వేసి ఉంచుతారు. ఇంట్లో రామాయణం పారాయణ చేసినా సరే, సుందరకాండ పారాయణ చేసినా సరే ఆసనాన్ని ఉంచుతారు. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటారు అందులో. పాదపీఠానికి తల తాటించి నమస్కరిస్తారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎప్పుడు సుందరకాండ పారాయణ చేసినా ఒక ఆసనం వేసేవారు, అందులోకి వచ్చి హనుమ కూర్చుంటారని. పలుకుతారు పిలిస్తే హనుమ. మహానుభావుడు. అంతటి గొప్పవారవడానికి కారణం కేవలం ఆయన బలం, కేవలం ఆయన పరాక్రమం మంచిదే. అది స్వామి భక్తి రామచంద్రమూర్తి పట్ల అన్వయమైంది, ధర్మం పట్ల అన్వయమైంది. అందుకే అంతటి కీర్తివంతుడయ్యారు, ప్రాతస్మరణీయుడయ్యారు, ఎప్పుడూ పూజింపబడేవారయ్యారు. బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు కీర్తిస్తారు. మరి కర్ణుడేమయ్యాడు? కర్ణుడి స్వామి భక్తి దుర్యోధనుడి పట్లకి తిరిగిపోయింది. ఒక దుర్మార్గుడితో సంఘం ఏర్పడిపోయిన కారణం చేత ఇంత గొప్ప విలుకాడు, ఇంత గొప్ప అస్త్రవిద్యా పారంగతుడు, ఇంతటి దాత, ఇంతటి తేజోమూర్తి, ఇంతటి కారణజన్ముడు ఎందుకు పనికిమాలిన వాడైపోయాడు భారతంలో. ఆయన వలన ఎవరికి ఉపయోగం కలిగింది అంటే చెప్పడం కష్టమైపోయింది. దుష్టచతుష్టయంలో ఒకడైపోయాడు కర్ణుడు. అంటే ఒక దుర్మార్గుడితో సంఘం ఉంటే మీ యందు ఏ గొప్ప గుణం ఉన్నా ఆ గుణము పతనము కావడానికి పనికొస్తుందేమో కానీ భగవంతుడిచ్చినటువంటి ఆ సుగుణము వృద్ధిలోకి రావడానికి కారణము కాదు. అందుకే ఈశ్వరుడు ఒక మంచి గుణాన్ని ఇచ్చి పంపిస్తే ఆ గుణం సర్వనాశనం అయిపోయి, ఆ గుణం వల్ల మనం కూడా సర్వనాశనం దేనివల్ల అవుతామంటే ఒక దుర్మార్గుడితోటి సంగము. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే మనుష్య జన్మలోకి రాగానే నీకు అసలు మొట్టమొదట తెలియవలసినది ఇది అంటే త్యజ దుర్జన సంసర్గం. దుర్జనుడితోటి సహవాసము ఎన్నడూ పెట్టుకోవద్దు, ఉత్తర క్షణంలో విడిచిపెట్టు. అసలు మహాభారతంలో ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడడానికి, దుర్యోధనుడు అంత విజృంభించడానికి ఎవరు కారణం? కేవలం శకుని. కేవలం శకుని వల్లే మహాభారతం అంతా మలుపులు తిరిగిపోయింది. ఆయన యుద్ధ విశారదుడు కాడు, ఆయనేం బ్రహ్మాండమైన యుద్ధం చేయలేదు, ఆయనకేమీ పెద్ద పరాక్రమం లేదు, ఆయనేమీ అస్త్రవిద్యాపారంగతుడు కాడు. సహదేవుడు ఎంత నవ్వాడో పారిపోతుంటే రథం విడిచి యుద్ధంలో. మామా నువ్వు మాయాద్యూత క్రీడ నడపమంటే నడుపుతావు, యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రథం విడిచి పారిపోతున్నావా అని అడిగాడు. శకుని ఎదురుగుండానే శకుని కొడుకు ఉలువుగుణ్ణి కొట్టి చంపేశాడు. చంపేసినా కూడా ఎదురు తిరగలేదు, పారిపోయాడు. పారిపోతుంటే ఆఖరికి సహదేవుడు అడ్డగించి నిలబెట్టి బాణాలు వేసి చంపేశాడు. శకుని తీరా కురుక్షేత్ర యుద్ధం వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఆయన చేసిన గొప్ప యుద్ధం ఏం లేదు. కానీ అదే శకుని దుర్యోధనుడికి ఎంత దుర్బోధ చెయ్యాలో అంత దుర్బోధ చేశాడు. చిట్ట చివరికి ఎప్పుడెప్పుడు దుర్యోధనుడు
ధర్మరాజు యొక్క ధర్మం ముందు, పాండవుల యొక్క పరాక్రమం ముందు నేను నిలబడలేను అని అనుకునేవాడో అప్పుడప్పుడు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టేవాడు. ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నా దగ్గర ద్యూతక్రీడు ఉంది, మాయాద్యూతంలో నేను ధర్మరాజుని వశం చేసుకుంటాను, వాళ్ళ రాజ్యాన్నంతటినీ కొల్లగొడతాను, ఆఖరికి ద్రౌపదీదేవిని కూడా నీకు దాసిని చేస్తాను అని రెచ్చగొట్టడం వల్ల ఎక్కడ ఉండవలసిన వాడు శకుని? అసలు నిజానికి ధృతరాష్ట్రుడి దగ్గర శకునికి ఏం పని? అతను గాంధార రాజకుమారుడు, గాంధార రాజ్యంలో ఉండాలి. అటువంటి వాడు ఇంత గొప్ప సువిశాల సామ్రాజ్యం మా బావగారిది కాబట్టి ఇక్కడ నాకు పెత్తనం కావాలని బయలుదేరాడు. బయలుదేరడం తప్పు కాదు, శకునిది కాదు తప్పు. ఎవరిది తప్పు అంటే ఆశ్రయం ఇచ్చిన వాడిది తప్పు. గాంధార అందుకే యుద్ధం అంతా అయిపోయాక ఏడిచింది కృష్ణుడి దగ్గర. కృష్ణ, శకుని కానీ మా ఇంట చేరినప్పుడు చేరకుండా నేను జాగ్రత్త తీసుకుని ఉంటే, అథవా దుర్యోధనుడు శకునితో చేరి శకుని మాటలు వినకుండా ఆపగలిగి ఉంటే, లేదా శకునితో అంటకాగి దుర్యోధనుడొక్కడూ పాడైపోతే మిగిలిన వాళ్ళని దుర్యోధనుడితో చేరనివ్వకుండా ఉంటే, దుర్యోధనుడొక్కడూ చచ్చిపోయి నాకు 99 మంది కొడుకులు మిగులును. ఒక్క శకుని ఇంట్లో చేరాడు, శకుని పక్కకి వీళ్ళు చేరారు, అంతే, సర్వనాశనం అయిపోయి. గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు కురురాజ్యంలోకి వచ్చి కూర్చున్నాడు. పెత్తనం కావాలి. పాడు చేసేవాడిది కాదు గొప్ప, పాడు చేసేవాడిని దగ్గర పెట్టుకున్నవాడిది తప్పు. కరవడం దోమ యొక్క లక్షణం. ఆ గదిలో దోమలున్నాయని తెలిసి పడుకోవడం నీది తప్పు. ఆ గదిలో దోమలున్నాయి అన్నప్పుడు నువ్వు ఇంకా గదిలో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. చిద దుర్జన సంసర్గం, అబ్బాయి ఏం పర్వాలేదండి, అక్కడ నిరాడంబరత. నువ్వు అయ్యి బాబోయ్ నేనేం భోగాలు కోరుకోనండి, దోమలు కుట్టేస్తే ఏమండి అని నువ్వు పడుకుంటే నువ్వు ఏ కార్యం మీద వెళ్ళావో ఆ కార్యం చెయ్యవు. తెల్లవారేటప్పటికి జ్వరం వస్తుంది. అక్కడ దోమలు ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పండులోకి చేరినప్పుడు పురుగు చాలా చిన్నది ఉంటుంది. అది ఎందులో చేరుతుంది? అన్ని పళ్ళల్లోకి చేరదు. సూక్ష్మమైనటువంటి రంధ్రం ఉంటుంది కొన్ని పళ్ళకి, చాలా సన్నటి కన్నం ఉంటుంది. పురుగు కూడా లోపలికి వెళ్ళినప్పుడు సూదంతే ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది. ఆ కన్నంలోంచి లోపలికి వెడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలి గుజ్జు తినడం మొదలు పెడుతుంది. లోపలి గుజ్జు తిని లోపల పెరిగిపోతుంది. పండు లోపల ఉంటుంది పురుగు, పెద్ద పురుగై కూర్చుంటుంది. బయట కన్నం ఇంతే ఉంటుంది. ఇంత కన్నం ఉంది లోపలికి వెళ్ళడానికి, లోపల పండు కుళ్ళిపోయింది. మీరు తీరా పండు విప్పారనుకోండి, ఇలాగా నల్లగా ఉంటుంది. నేను ఒకసారి అమలాపురంలో ఉపన్యాసం చెప్పి వస్తున్నాను. అప్పటికి యానం బ్రిడ్జ్ లేదు. వస్తుంటే రాత్రి 3 గంటల పైచిలకు పట్టేది ప్రయాణం కాకినాడ రావడానికి. విపరీతమైన ఆకలి వేస్తోంది. ఎవరో ఇచ్చిన యాపిల్ పండు అక్కడ ఉంది. నేను కారు లైట్ వేసి చూశాను, ఎర్రగా ఉంది. కారు ఆపి పండు కడిగి మళ్ళీ కారు తలుపేసేసి కూర్చుని, లైట్ ఎందుకు లేవయా ఆర్పేయని, యాపిల్ పండు తినడమే కదా అని యాపిల్ పండు కొరికాను. కటిక చేదుగా ఉంది. నేను తెల్లబోయింది ఏంటి ఇంత చేదుగా ఉంది ఏంటి యాపిల్ పండు అని ఆశ్చర్యపోయి మళ్ళీ లైట్ వేసాను. లైట్ వేసి చూశాను, నల్లగా మాడిపోయి ఇంతంత పురుగులు పట్టేసి ఉంది యాపిల్ పండు. పైకి ఎక్కడా కన్నం లేదు. అంటే దానికి ఎక్కడో ఎప్పుడో చిన్న కన్నం ఉంది, అందులోంచి లోపలికి చేరే. అది లోపల నల్లగా మాడిపోయింది ఆ పురుగులు చేరిపోయిన కారణం చేత. మిగిలిన యాపిల్ పండు అలా లేవు, ఈ యాపిల్ పండు అలా ఉంది. ఎందువల్ల? దానికి ఒకప్పుడు సన్నని కన్నం ఉంది, పురుగులు చేరే. నీకు ఇష్టం ఉంది, ఒకడిని పక్కన పెట్టుకున్నావు, వాడు ఏం చెప్పినా వినడం సరదా అనిపించింది, నీకు చెడిపోయింది యాపిల్ పండు. అసలు దుర్మార్గుడిది గొప్పతనం కాదు, దుర్మార్గుణ్ణి చేరనిచ్చిన వాడిది తప్పు. శాస్త్రం అలా మాట్లాడుతుంది. వాడిదా తప్పు వీడిదా అంటే వాడు ఎప్పుడూ ధర్మభ్రష్టుడే. వాడి బుద్ధి ఏది? వాడికి అవతలవాడు పాడైపోతుంటే అంత సంతోషం. ఆఖరికి కౌరవులు సర్వనాశనం అయిపోతే శకునికి ఏమైంది? వాడికి ఏం అవ్వలేదు. వాడు చచ్చిపోయాడు, వీళ్ళు చచ్చిపోయాడు. కానీ రానిచ్చారనుకోండి దగ్గరికి, పరమ ప్రమాదం జరుగుతుంది. ఇనుముగా చాలా గొప్పది, కానీ అదే ఇనుము నీటిలో ఉందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది. దగ్గరికి నీటిని చేర్చుకుందనుకోండి ఇనుము తుప్పట్టేస్తుందంటే ఎందుకు పనికిరాదు. అంత ఇనుము ముక్కలుగా పుల్ల ముక్క విరిగిపోయినట్టు విరిగిపోతుంది. ఎందుకంటే ఎవరితో కూడకూడదో వాళ్లతో కూడింది.
కూడిన కారణం చేత ఇనుము విరిగిపోయింది. త్యజదుర్జన సంసర్గం, దుర్జనుడితో కూడడం వల్ల మరొక పెను ప్రమాదం ఉంటుంది. ఏమిటో తెలుసా? దుర్జనుడు ఎప్పుడూ ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడైతే దుర్జనుడని ఎందుకు పిలుస్తారు? పిలవరు కదా. వాడికి ధర్మమునందు అనురక్తి ఉండదు. ధర్మమునందు అనురక్తి లేనివాడితో కూడి వాణ్ణి రక్షించడం కోసం కానీ వాడితో కలిసి ఉండి కానీ మీరు కొత్తగా ఏదైనా సమర్థతని సంపాదించే ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు మీ యందు ఆ సమర్థత నిలబడకుండా అడ్డు పెడతాడు. ఎందుకో తెలుసా? ఓ కారణం ఉంది. ఆ సమర్థత వీడికి వచ్చిందనుకోండి, వాడు ఆ వచ్చిన సమర్థతని దుర్మార్గుడి కోసమన్నా వాడతాడు, లేదా దుర్మార్గుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ సమర్థతని తన దగ్గర పెట్టుకొని ఎప్పుడో అప్పుడు ధర్మాత్ములైనటువంటి వాళ్ళని పాడు చేయడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే వీళ్ళని పాడు చేస్తే వాడు సంతోషిస్తాడు. ఏది ఆలోచించినా అటువైపుగా ఆలోచిస్తాడు. దుర్మార్గుడు సంతోషించాలి, ఎందుకని సంసర్గం అటుంది, వాడు సంతోషించాలని ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈశ్వరుడు కొత్త సమర్థతని ప్రకాశించకుండా ఆపేస్తూ ఉంటాడు. ఎవరి యందు సమర్థత పెరుగుతూ ఉంటుందో తెలుసా? మీరు చూడండి, కొన్ని ఉంటాయి, అవి ఆ పదార్థాన్ని దేనికి వాడాలో దానికి వాడితేనే అది పనికొస్తుంది. ఓ ఇల్లు అంటుకుందనుకోండి, ఇల్లు అంటుకుంటే జాడీలో నెయ్యి కరిగి ఉంది, జాడీలో నెయ్యి కరిగి ఉందండి, నీళ్ళల్లా ఉంది, పోస్తానంటే నెయ్యి పట్టుకెళ్ళి పోశారనుకోండి మంట విజృంభిస్తుంది. నీళ్లు పోశారనుకోండి మంట ఆరిపోతుంది. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఏ కొత్త సమర్థత మీకు వస్తోందో అది పెరగకుండా, దాని వలన కీర్తి రాకుండా, దాని వలన మీలో ఉన్నతి ఏర్పడకుండా ఆపేస్తూ ఉంటాడు, ఎక్కడికక్కడ అణిచేస్తాడు. అలా అణిచేయకపోతే ధర్మం నిలబడదు. మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే కర్ణుడే. ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ఉదాహరణ చెప్పక్కర్లేదు, కర్ణుణ్ణే చూడండి. జీవితంలో పరశురాముణ్ణి ఆశ్రయించాడు బ్రహ్మాస్త్రం కోసం. ఆ బ్రహ్మాస్త్రం కాని చేతిలోకి వచ్చిందా? అరివీర భయంకరుడు. కాబట్టి పరశురాముణ్ణి చేరుకుని శుశ్రూష చేశాడు. ఇంత శుశ్రూష చేస్తున్న కడుపులో ఆయనకి ఎప్పుడు ఏమిటో తెలుసా? దుర్యోధనుడు సంతోషించాలి. దుర్యోధనుడు సంతోషించాలంటే అర్జునుడిని పడగొట్టాలి. అర్జునుడిని పడగొట్టాలంటే బ్రహ్మాండమైనటువంటి విలువిద్య రావాలి. అంత విలువిద్య రావాలంటే పడుకోకూడదు, నేను ఎప్పుడూ సాధన చెయ్యాలి. అందుకే పరశురాముడికి శుశ్రూష చేసి ఆయన కొంత పాఠం చెప్పి లోపలికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత తాను మాత్రం విడిచిపెట్టకుండా ధనస్సు బాణాలు తీసుకుని గురి చూసి కొడుతూ సాధన చేస్తుండేవాడు. ఒక రోజున ఏమైంది, బడలిపోయాడు. కొద్దిగా బడలిపోయి పెద్ద పట్టించుకోకుండా బాణం వదిలిపెట్టేశాడు. ఆ బాణం ఏం చేసిందంటే, తను ఆశ్రమ సరిహద్దుల్లో ఏ లక్ష్యాన్ని చూసి కొడుతున్నాడో ఆ లక్ష్యాన్ని దాటిపోయి, ఆశ్రమ సరిహద్దు దాటిపోయి పక్కనున్న ఆశ్రమంలోకి వెళ్ళింది. అక్కడ ఒక ఆవు దూడ మేస్తోంది. వెళ్ళి ఆవు దూడ మీద పడింది. పడగానే ఆవు దూడ చనిపోయింది. చనిపోగానే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ముని చూశాడు. బాణం పడి ఆవు చచ్చిపోయింది. ఎవరు వేశారు ఈ బాణం అని చూశాడు. కర్ణుడు వేశాడు. ఆయన అన్నాడు, నువ్వు సాధన చేసేటప్పుడు ప్రమత్తుడవై చేయలేదు. ఎవరిని చంపాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావో, ఎవరి మీద బాణాలు వెయ్యాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అటువంటి వీరుడితో తీరా నువ్వు యుద్ధానికి వెళ్ళిన తరువాత నీ రథము యొక్క చక్రము భూమిలో దిగబడిపోతుంది. దిగబడిపోయినప్పుడు నీకు రథం ఉండదు కాబట్టి నువ్వు రథచక్రాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తావు. నీ బలమంతా పెట్టి పైకెత్తినా చక్రం భూమిలోంచి పైకి లేవదు. నువ్వు ఎలా అయితే ప్రమత్తుడవై ఆవుదూడని కొట్టావో, అలాగే యుద్ధం చేయడానికి వీలు లేక ప్రమత్తుడవై ఉండగా నీ కంఠం తెగిపోతుంది. ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడు నీ కంఠం కోసేస్తాడన్నాడు. ఏమైంది? ఏ అర్జునుడితో యుద్ధం చెయ్యాలనుకున్నాడో, ఏ అర్జునుడి మీద బాణాలు వెయ్యాలనుకున్నాడో ఆ అర్జునుడి చేతిలో చచ్చిపోవడానికి సాధన పనికొచ్చింది. ఎదగనివ్వడు ఈశ్వరుడు. ఎందుకు ఎదగనివ్వడో తెలుసా? దుర్మార్గుడితో సంఘం ఉంది వెనక. తను కాని బలపడ్డాడా దుర్మార్గుడు బలపడతాడు. అదే ఒక సత్పురుషుడితో సంఘం ఉందనుకోండి, విశేషమైన వృద్ధినిస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ సత్సంగం ఉంది, సత్పురుషుడితో సంఘం ఉంది. వీడు బలపడ్డాడు అనుకోండి, బలపడి ఊరుకోడు.
వెళ్ళి నిర్మోహమాటంగా చెప్పుకుంటాడు, అయ్యా నా దగ్గర ఇంత డబ్బు ఉందండి, నేను ఆ డబ్బుతో ఏమైనా మంచి పని చేద్దాం అనుకుంటున్నానండి, నాతో ఏమైనా మంచి పని చేయించండి అయ్యా అని అడుగుతాడు. ఆయన డబ్బులు ఉన్నాయని చేయించడమే పనిగా పెట్టుకున్నవాడు కాడు, ఆ సందర్భంలో చేయిస్తానులే అంటాడు. ఇప్పుడు ఈయన ఏది చేస్తున్నా సత్పురుషుడితో సంఘం ఉంది కదూ, తనకున్నటువంటి బలాన్ని ఆయన చెప్పిన తీరులో, ఆయన చెప్పిన పద్ధతిలో ఆయనని కాపాడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇది వృద్ధికి కారణమవుతుంది. ఎందుకని ఒక ధర్మాత్ముడితో సంబంధం ఉంది. ఈయన బలపడితే ధర్మాత్ముడు రక్షింపబడతాడు, ధర్మాత్ముడు రక్షింపబడితే ధర్మం రక్షింపబడుతుంది. అందుకే పెరగనిస్తాడు ఈశ్వరుడు. ఇది లేదనుకోండి, సంఘము దుర్మార్గుడితో ఉందనుకోండి, పతనమైపోతాడు. ఎక్కడో అక్కడ అర్థంతరంగా పతనమైపోయి భయంకరమైనటువంటి జీవనం వైపుకి వెళ్ళిపోతాడు. తనతో సరిపోదు, తనని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తెలిసో తెలియకో అటువంటి వాడిని నమ్ముకుని వాడు చెప్పిన పనులన్నీ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అదే చెప్తాడు మారీచుడు రామాయణంలో, నువ్వు ఒక్కడివే చచ్చిపోవు రావణ, కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మక్రుధా రామ విప్రియం. ధర్మం జోలికెడుతున్నావు, నీ ఒక్కడితో పోదు, నిన్ను నమ్మి నువ్వు చెప్పినట్టు తప్పులు చేస్తున్నారు మిగిలిన రాక్షసులు, వాళ్ళు నీ భార్యలు నీ బిడ్డలు, లంక అంతా కాలిపోతుందన్నాడు. ఏ ఒక్కడు బతికాడు లంకలో? విభీషణుడు ఒక్కడే బతికాడు. ఎందుకని? త్యజ దుర్జన సంసర్గం. అన్నయ్య నా మాట వినన్నయ్య, నువ్వు చేసింది తప్పు, మహాపతివ్రత సీతమ్మను అలా తీసుకురాకూడదన్నయ్య, నా మాట విను, తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేయి. మహానుభావుడన్నయ్య, ఎవరైనా శరణం అంటే రక్షిస్తాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్వీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. మంచివాడు చెడ్డవాడు కాదు, వెళ్ళి నా కాళ్ళ మీద పడిపోతే చాలు నేను రక్షిస్తానన్నాడు. ఒకసారి రాముణ్ణి నమ్ముకుని పడిపోతే ఇక ధర్మం మీద అనురక్తి కలుగుతుంది అన్నయ్య, నా మాట విని సీతమ్మనిచ్చేయి అన్నాడు. ఏమిట్రా ఇంత చెప్తున్నావు, నిన్ను నీ మంత్రుల్ని రాజ్య బహిష్కారం వేస్తానన్నాడు. రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, అన్నయ్య నాకన్నా ముందు పుట్టినవాడివి, పెద్దవాడివి, నీకు చెప్పడం వినా నీ చేయగలిగింది లేదు అన్నయ్య, నువ్వు అధర్మంతో అంటకాగిపోతున్నావు కాబట్టి అన్నయ్య లంక ఉండదు, నువ్వు ఉండవు, ఎవరూ ఉండరు, అధర్మంతో నేను కలిసి ఉండలేనన్నయ్య, నిన్ను వదిలిపెట్టేస్తున్నానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కాబట్టి విభీషణుడు ఏమయ్యాడు? చిరంజీవిత్వాన్ని పొందాడు, కాంచన లంకకి అధిపతి అయ్యాడు. అదే మా అన్నయ్యనో మా తమ్ముడునో అంటకాగాడు అనుకోండి దుర్మార్గుడితోటి, ఇన్ని కోట్ల మందిని తీసేసినటువంటి రాముడికి విభీషణుడు లెక్క, తీసి అవతల పారేస్తాడు. మరి విభీషణుడు ఎందుకు బతికిపోయాడు? అన్నగారైనా సరే దుర్మార్గుడైతే మాత్రం వదిలిపెట్టేశాడు అంతే.